జై గోమాత. ఈరోజు గీట్ల ముకుందరెడ్డి గారి వర్ధంతి, 11వ వర్ధంతి. 11 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఆయన చాలా మంచి మనిషి. ఎందుకంటే ఆయన ఎప్పుడు గెలిచినా కూడా ఇతర పార్టీలను ఎప్పుడు తిట్టలేదు. ఈయన కానీ కేతిరి సాయిరెడ్డి కానీ కాంగ్రెస్లో వీళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎవరు తిట్టరు. వాళ్ళకి గెలుపు. ఈయన 5 సార్లు ఎమ్మెల్యే పెద్దపల్లి నుండి. మాది ఒకటే మండలం గీట్ల ముకుందరెడ్డి గారు పెద్దపల్లి 5 సార్లు ఎమ్మెల్యే గారు. వీళ్ళు ఇతను మండలం నాది కాళేశ్వరంపూర్ మండలం వీళ్ళు ఒకటే సేమ్. ఇతను ప్రతి ఒక్కరు ఎవరు పోయినా కూడా ఏ పార్టీలో పోయినా కూడా వాళ్ళ పనిచేసేది. ఆంధ్ర తెలంగాణ గొడవలప్పుడు వీళ్ళు పత్తా ఆడుకుని ఓనుకూడదు అనుకుంటే కుమార్గా చూడవా వీళ్ళు పత్తాలాడి తిరిగి తాగుతారు అనుకుంటారు, లాస్ట్కు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటారని చెప్పాడు. అప్పుడు చాలా మేధావి, మంచి మనిషి, ప్రతి ఒక్కరు సాయం చేసిండు. ఆయన ప్రతి ఒక్క దానిలో గెలుపు కానీ ఆ ఊళ్ళల్లో ఆయనకు అసలు ఈయన దేవుడని మొక్కుతారు పెద్దపల్లి నియోజకవర్గంలో. అటువంటి వ్యక్తి పాపం చనిపోయాడు. చాలా బాధ. వాళ్ళ కొడుకు నేను ఆడ హాస్పిటల్లో ఉన్నారు 2-3 రోజులు, చాలా బాధపడ్డాడు. వాళ్ళ బాబు కూడా. ఈరోజు 11 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే చూడండి మనిషి జీవితం ఎంత మంచోళ్ళు అయినా కూడా, అంటే మంచి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆయన పెద్దపల్లి ఆయన ఎవరు తిట్టే వరకు పెద్దపల్లి కాంగ్రెస్లో ప్రతి ఒక్కరు కూడా మంచి లీడర్ ఉండేనే మా కాంగ్రెస్లో అని చెప్పుకుంటారు అంటాడు. ఈరోజు అదే దగ్గర ఇట్లా కుక్కలు ఇట్లా పడతాడు తింటాడు. అంటే కాంగ్రెస్ మేధావులు ఏం చేస్తారంటే వాళ్ళు గెలుస్తారు, అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో పని చేస్తారు కానీ ఓరుకోరు తిట్టుకోరు. వాళ్ళు ఎవరు తింటారు, పని చేసుకుంటూ పోతారు. ఇది కావాలి అది కావాలి. ప్రతి ఒక్క ఊళ్ళో అనేది అని శిలాపలకం ఉంటుంది. ప్రతి ఒక్క ఊళ్ళో ఏదో ఒకటి వాటర్ తవ్వడం, చెర్లు చేయడం, రోడ్లు వేసో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్ళి మహానుభావుడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఈరోజు మేమందరం ఆయనను యాడ్ చేసుకుంటాం అంటే అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నేను అసలు వేరే పార్టీలు ఉన్నా కూడా ఊళ్ళలో పోయి నీకు ఓటేయని చెప్పి నేను పోయి కూడా, ఎందుకంటే మంచి మనిషి గెలిపించాలి. ఏ పార్టీ అయితే కానీ ఈరోజు అంత కుళ్ళు రాజకీయం అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. కాంగ్రెస్ వాళ్ళందరూ ప్రతి ఒక్కటి ఏదైనా తిట్టుకోండి. ప్రతి ఒక్కటి అది తిడితే ఏమొస్తుంది, పని చేయాలి, మన నియోజకవర్గంలో వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ పోతే ఆయనకు విలువ ఉంటుంది. ఈ గవర్నమెంట్ పోయినా వాళ్ళ కాంగ్రెస్ ఒక సీట్ రాకున్నా ఆయన గెలుస్తాడు. అప్పుడు అట్లా ఆయన గెలిచేది కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ శ్రీధర్ బాబు కూడా మంచి అతను ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు నేను ఎందుకు గుర్తు చేస్తున్నట్టే, వీళ్ళు నేను ఏదన్నా పోతే వాళ్ళు పార్టీ నువ్వు ఏ పార్టీ అని అడగరు, నీకేం కావాలి పని అడుగుతారు. వాళ్ళు ముందుగా అన్నం తినవా. ముకుందరెడ్డి గారు కూడా నేను చాలాసార్లు పోయిన విల్లాలకు, కుమార్ నువ్వు అన్నం తినవా, తిను, నువ్వే తాగుతావు తాగు, నేను తాగొద్దు అనే మనిషి ఆయన. చాలా మంచి మనిషి. నేను ఎందుకు గుర్తు చేస్తున్నంటే అటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, ఇంకా ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. అద్దంకి దయాకర్ కూడా మంచోడే. అతను ఆ వెనక నుండి చిట్టిపిత్తుడు. అది మంచి పద్ధతి కాదు. అసలు అది మానుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పెద్ద పొలిటికల్లో నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. కాకపోతే వీళ్ళ కోట వీళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళు గెలుస్తారనే వాళ్ళు నేను. జై గోమాత. ముకుందరెడ్డి గారి కోసం కొంచెం ఒక సెకండ్ మనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి వ్యక్తి అతను. ఇతను మనం ఎప్పుడో ప్రతి ఒక్కరు నువ్వు పెద్దపల్లికి పోయి ఎవ్వరు అడిగినా కూడా గీట్ల ముకుందరెడ్డి అనగానే నేను చెప్తాను. ఇలా చూడండి, ఇది ముకుందరెడ్డి గారి 11వ వర్ధంతి. ఈయనను ఈరోజు నేను మా యూట్యూబ్ నా పాప కాసెట్ కుమార్ నాది యూట్యూబ్ ఛానల్ కాసెట్ కుమారు ఇంపాక్ట్ ఉన్నది. జరిగినవి చెప్తాను, ఏదైనా జరిగినవి చెప్తాను నేను. చాలా మంది వాళ్ళు ఎవరిని తిట్టుకొని మన సంబంధం లేదు. మనం చేసే పనులు మనం చేసుకుంటూ పోవాలి. మంచి చేసిన కూడా తిడతారు జనం. ఇప్పుడు మోరం తిడతలేదా, తిడుతారు. ఆయన మంచి చేసాడు తిడుతురు ఆయనను. ఈ ఆలోచన కనుక వచ్చిందండి ఇవ్వాలి రాలే. ఇక నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడను, వేరే పార్టీల గురించి. వాళ్ళందరూ మంచి చేస్తున్న పొగడండి, ఎలక్షన్ అప్పుడు తిట్టుకోండి. జై గోమాత, జై శ్రీరామ్, జై గోమాత.